కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వల్ల ఏర్పడినటువంటి ఈ బై ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి జరుగుతున్న ఈ మహాసంగ్రామంలో ఏ పార్టీకి ప్రజల అభిమతం ఉంది? మీ వార్డులో ఉన్నటువంటి ప్రజల అభిమతం ఏందో చెప్పండి. ఏ పార్టీకి ప్రజా మద్దతు ఉందో మీ అందరికీ తెలుసు. ప్రత్యేకంగా మీడియా వాళ్ళకి పూర్తిగా తెలుసు. రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాజీనామా చేసిండు అనే విషయం కూడా ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఆయన స్వలాభం కోసం 18,000 కోట్ల కాంట్రాక్ట్ కోసం నమ్మినటువంటి పార్టీకి రాజీనామా చేసి ఈరోజు బీజేపీ పార్టీలో చేరి ఆ బీజేపీ పార్టీ నుండి పోటీ చేయడం జరుగుతుంది. అది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు గమనించుడే కాకుండా ఆయన ఏం చేయాలి, ఏ రకంగా ఆయన ఓడగొట్టాలన్న ఉద్దేశంతో పూర్తిగా కంకణబద్దులై ఉన్నారు. అదేవిధంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు. ఆయనకు సిపిఐ సిపిఎం పార్టీ ఎందుకు మద్దతు ఇస్తుందన్న సంగతి కూడా మా మీడియాకే కాకుండా ప్రజలందరికీ తెలుసు. ఆయన బీజేపీ పార్టీ మన మునుగోడుకే కనుక వస్తే రాష్ట్ర వ్యాప్తంగా మతోన్మాదాన్ని రెచ్చగొట్టి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలన్న ఆలోచనతో ఉంది. దేశంలో వాళ్ళు చేసేటువంటి అరాచకాలన్నీ మీరైతే చూస్తూనే ఉన్నారు. ప్రజలు అవన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఏ రాష్ట్రంలో కూడా మన కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏ రాష్ట్రంలో కూడా లేవు. కళ్యాణ లక్ష్మే కావచ్చు, రైతు బందే కావచ్చు, ఆసరా పెన్షన్లే కావచ్చు, ఇంకా ఇతరత్ర ఇట్లా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నో ఉన్నాయి. అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని అత్యంత భారీ మెజారిటీతో గెలిపించడానికి కంకణబద్దులై ఉన్నారు. మునుగోడును దత్తత తీసుకున్నా అంటున్న మన కేటీఆర్ సందర్భంగా ఈ దఫా శివన్నగూడెం ప్రాజెక్టే కానీ పిలాయిపల్లి కాలువ ప్రాజెక్టే కానీ పూర్తిగా కాబడుతుందా, లేకపోతే ఆ రకంగానే ఆగిపోతుందా అని చెప్పేసి మీకు ఏమైనా సందేహం? ఎప్పుడైతే దత్తత తీసుకుంటా అన్నాడో అతను అన్ని రకాలుగా ఈ మునుగోడుని అభివృద్ధి పదంలోకి తీసుకుపోవడానికే సిద్ధంగా ఉన్నాడు. ఒక 4 సంవత్సరాలు రాజగోపాల్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిండు. ఎమ్మెల్యేగా పనిచేసి ఏ పని చేసిండు? ఆయన ప్రజల కోసం ఏం పని చేసిండు? ఏ పని చేయలేదు కదా. పని చేయక ఇవాళ అధికార పార్టీ నన్ను ఇది చేయనీయలేదు అది చేయనీయలేదు అని కళ్ళబొల్లి కబుర్లు చెప్తుండు. కానీ ఇప్పుడు మళ్ళీ ఏ పార్టీ నుండి పోటీ చేస్తుండు? కాంగ్రెస్ వదిలేసి బీజేపీ నుంచి పోటీ చేస్తుండు. బీజేపీ నుంచి ఇప్పటిదాకా దుబ్బాకలో గెలిచింది, హుజరాబాద్లో గెలిచింది. కానీ అక్కడేం పనులు జరుగుతున్నాయి? అక్కడ రైతులకు ఏం చెప్పిండు? దుబ్బాకల ఒక నాగలి 2 జోడెడ్లు ఇస్తా అన్నాడు. మళ్ళీ అదేవిధంగా హుజూరాబాద్లో కూడా ఈటల రాజేందర్ గారు చాలా చెప్పారు. కానీ ఏం చేస్తుండే అక్కడ? ఇంకో మాట చెప్పాలంటే ఎంపీ ఉన్నాడు, ఆయన సగం గుండు అరగుండు గుండు ఇద్దరు, ధర్మపురి అరవిందు. నేను పసుపు బోర్డు తీసుకొస్తా, కేంద్రాన్ని నెల రోజులలో ఒప్పిస్తా అని బాండ్ పేపర్ రాసిండు. బాండ్ పేపర్ రాసి ఏ పార్టీ చేసుకొచ్చిండు? ఇక్కడికి వచ్చి మునుగోడు కాన్స్టిట్యున్సీకి వచ్చి ఆయనకు ఏదేదో చెప్తున్నాడు. అందరు ఇక్కడ ఉన్న ప్రజలకు ఏది చెప్పినా నమ్ముతారు, పైసలు ఇచ్చి మేము ఓట్లు పొందాం, పైసలతో నడిపిద్దాం, మనం ఇట్లాంటి అబద్ధాలు చెప్పుకుంటూ పోతూ ఉందాం, వాళ్ళే ఓట్లు వేస్తారు అనే భ్రమల వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడి మునుగోడు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. గతంలో వాజ్పేయి ముందు మన ఫ్లోరోసిస్ బాధితులను తీసుకొని పోతే అప్పుడు ఉన్నటువంటి WHO సంస్థ ఈ నల్లగొండ ఉన్నటువంటి పరిస్థితి మునుగోడు కాన్స్టిట్యున్సీ నివాసానికి యోగ్యంగా అయినటువంటిది ఇక్కడ నుంచి ఊర్లే కాల్ చేయాలన్నారు. అట్లాంటి ఊర్లని ఈరోజు మిషన్ భగీరథ మన చౌటుపల్లిలోనే పెట్టిరు. ఆ మిషన్ భగీరథ పైలాన్ అలాంటి మిషన్ భగీరథ కార్యక్రమం తీసుకొని ఇంటింటికి కృష్ణా వాటర్ అందిస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వాన్ని కాదా, తెలంగాణ ప్రభుత్వాన్ని కాదా? ఇలాంటివి గుర్తు చేసుకోవాలి మనం. కేటీఆర్ గారిని మాత్రం మేము పూర్తిగా నమ్ముతున్నాం. తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి బై ఎలక్షన్లు జరుగుతున్నటువంటి మునుగోడు కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయడానికి అన్ని విధాలుగా ముందు ఉంటాడని మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాం. మీరు చెప్పండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసేటువంటి వామపక్షాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ మునుగోడులో అభ్యర్థికి మీరు మద్దతు ఇస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం? రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఈనాడు బీజేపీ మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ రేపు బీజేపీ కనుక ఇక్కడ గెలిస్తే సిటీలో ప్రశాంతంగా ఉంటున్న ప్రజలంతా ముస్లిం మైనార్టీలని కులమత భేదాలతోటి విరగొడతారని మా కేంద్ర కమిటీ కానీ రాష్ట్ర కమిటీ కానీ పిలుపుచ్చి ఇక్కడ మనకు శరణ్యము బీజేపీని ఓడగొట్టడమే. కేసీఆర్ మనతోటి కలిసి వస్తుండు కాబట్టి
కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డిని కొని అంగట్లో సరుకులాగా ఈడ కాంగ్రెస్ నుంచి గెలిచి దాన్ని కాంగ్రెస్ ఏం చేస్తలేదని చెప్పి మళ్ళీ ప్రతిపక్ష పార్టీలకు పోయి ఆయన ఏం చేస్తాడో చెప్పాలి. గతంలో అనేక పార్టీలు ప్రతిపక్షంగా పనిచేసి అనేక పనులు చేయించుకున్నాయి. నువ్వు పని చేయకుంటే రోడెక్కి ధర్నా చేయి, పికెటింగ్ చేయి, ఫామ్ హౌస్ ముట్టడి, అసెంబ్లీ ముట్టడి, అది పని చేసుకునే విధానం. గతంలో కమ్యూనిస్టు పార్టీ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇలా వాళ్ళ అన్ననే ఎంపీగా ఉన్నాడు, మునుగు భువనగిరి ఎంపీగా ఉన్నాడు. ఆయన అధికారం లేని పార్టీలో సెంట్రల్లో బీజేపీ ఉంది, ఇలా ఈ సెంట్రల్లో కాంగ్రెస్ లేదు. అయినా ఆయన ఎందుకు రాజీనామా చేస్తలేడు, ఈయన ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? ఆ తక్షణమే అలాంటివి రాజగోపాల్ రెడ్డి అర్థం చేసుకొని బీజేపీ వాళ్ళు చెప్పిన కళ్ళపల్లి మాటలు విని ఈయన పాములాగా వాడుకుంటారు రాజగోపాల్ రెడ్డిని. బీజేపీలో అమిత్ షా కానీ నడ్డా కానీ ఈయనని పాములాగా వాడుకొని ఈ తెలంగాణలో మునుగోడులాగా గెలిస్తే మనకు తిరిగేలేదని నిరూపించుకోవడానికి నన్ను ఒక పాములాగా వాడుకుంటారు. ఇక్కడ కమ్యూనిస్టుల అడ్డాలో ఎట్లాగో బీజేపీని గెలవనిచ్చేది లేదు. కమ్యూనిస్టులు ప్రతి తెల్లవారు గంటల 6 గంటలకు లేచి టీఆర్ఎస్ తోటి కలిసి కూచుకుట్ల ప్రభాకర్ రెడ్డిని 50,000 పైచీలతో మెజార్టీతో గెలిపిస్తామని చెప్తూ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన టీవీ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. అంతేకాకుండా మీ పై క్యాడర్ చెప్పినంత మాత్రాన కింది క్యాడర్ వేయడానికి సముఖంగా ఉన్నారంట. అది బీజేపీ వాళ్ళు చెప్పుకుంటారు. మేము టీఆర్ఎస్కు చిత్తశుద్ధితోటి టీఆర్ఎస్ తోటి రాత్రి పగలు కలిసి కూచుకుట్ల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీ గెలిపిస్తున్నాం. నిన్న కూడా బండి సంజయ్ అంటుండు, మీరు పై నాయకత్వం చెప్తే కింది క్యాడర్ చేస్తలేను. నేను కింది క్యాడర్నే. మేము కింది క్యాడర్ పై మా కేంద్ర కమిటీ ఏదైతే చెప్పిందో ఒక వార్డులో ఉన్న పార్టీ సభ్యుడు కూడా అదే పని చేస్తాడు. మీలాగా మీ కిందోటి మేము చేయము. మేము స్వచ్ఛమైన కమ్యూనిస్టు కార్యకర్తలము. దాన్నే కూచుకుట్ల ప్రభాకర్ రెడ్డికి మునుగోడు నియోజకవర్గం మొత్తం కమ్యూనిస్టు కార్యకర్తలు ముందుండి పనిచేసి 50,000 మెజార్టీ తగ్గకుండా భారీ మెజార్టీతోటి కూచుకుట్ల ప్రభాకర్ రెడ్డి పనిచేసి గెలిపిస్తామని చెప్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పండి, త్రిముఖ పోటీ నడుస్తుంది అంటున్నారా? ఓవరాల్గా మునుగోడులో ద్విముఖ పోటీ నడుస్తుంది అని అంటారా? బీజేపీ అసలు ఏ స్థానంలో ఉంటుంది చెప్పగలరు? బీజేపీ 3వ స్థానానికి వెళ్ళిపోతుంది. కాంగ్రెస్ను కూడా మనం ఏం తక్కువ అంచనా వేయడానికి లేదు. కాంగ్రెస్ ఉంది, కానీ సంతలో పశువుల్ని కొన్నట్టుగా ఓటర్లను కొందామని చూస్తారు. ప్రజలు కూడా చాలా తెలివైన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకుంటారు, కానీ వాళ్ళు ఎవరికి చేయాలి? ఇప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉంది, ఏ పార్టీకి ఈ మునుగోడులో బీజేపీ వాళ్ళు గెలిచినంత మాత్రాన రాష్ట్రానికి మొత్తం పడిపోయే పరిస్థితి అయితే ఏం లేదు కదా. మళ్ళీ ఈ ముఖ్యమంత్రిగా మాత్రం కేసీఆరే ఉంటాడు కదా. కేసీఆర్ ఉన్నప్పుడు ఆ బీజేపీకి ఓటేసి ఈ బీజేపీని గెలిపించుకొని ఇప్పటికే 4 సంవత్సరాలు ఈ రాజగోపాల్ రెడ్డి మునుగోడిని ఆగం చేసిండు. మళ్ళీ గెలిపించి ఎందుకు ఆగం చేయాలి అన్న ఉద్దేశం మీద ప్రతి ఒక్కరు కారు గుర్తు మీద ఓటేసి గెలిపించడానికి సిద్ధంగానే ఉన్నారు. ఆ విషయాలు కూడా ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నారు. మేము ఇంటింటికి వెళ్తున్నాం. సిపిఐ సిపిఎం మిత్రపక్షాలుగా టీఆర్ఎస్ పార్టీ ముగ్గురం కలిసి కూడా వెళ్తూ ఉన్నాం. వెళ్ళిన దగ్గర ఎక్కడైనా సరే బ్రహ్మరథం పడతా ఉన్నారు. వాళ్ళ మనసులో ఉన్న మాట కూడా చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, అరే ఆయనకి బలిసిస్తున్నాడు పైసలు, ఆ బలిసి చేయడం వల్ల మరి మేము కాదనలేము కదా, ఇంటికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి మమ్మల్ని తీసుకుపోతాం కాదనలేము కదా, కానీ మాకు మాత్రం ప్రతి ఒక్క ఇంటికి మాకు ఫలాలు అందుతున్నాయి, ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయి. ప్రభుత్వ ఫలాలు అందినప్పుడు పెట్టేటోని వదిలిపెట్టి ఇవాళ గ్యాస్ రేటే కానీ, పెట్రోల్ రేటే కానీ, నిత్యావసర వస్తువుల రేట్లే కానీ ఇవన్నీ పెంచడానికి మేము ఎట్లా ఓట్లేస్తామని కూడా వాళ్ళు మాకే చెప్తున్నారు. మేము చెప్దామని పోతే వాళ్ళే మాకు చెప్తున్నారు. అట్లాంటప్పుడు వాళ్ళు అంత నమ్మకంగా చెప్పినప్పుడు మేము ఇంకా వాళ్ళని విశ్వసించకపోతే ఏం చేస్తాం? విశ్వసిస్తున్నాం. ప్రతి ఒక్కరు టీఆర్ఎస్ పార్టీకి అండగానే ఉన్నారు. ఓవరాల్గా టీఆర్ఎస్ పార్టీ కానీ కమ్యూనిస్టు పార్టీ నాయకులే కానీ ఓవరాల్గా చెప్తున్నది ఏంటంటే మునుగోడులో అత్యధిక మెజార్టీతో కూచుకుట్ల ప్రభాకర్ రెడ్డి గెలుస్తారని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా 3rd స్థానంలో బీజేపీ పోతుందనేది మాత్రం స్పష్టంగా మనకు అర్థం చేస్తున్నారు. కుమార్.